హాయ్ గైస్, ఈ రోజు మనం డ్రామా యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు జీజిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఎపిసోడ్ లో షియా నైట్ లిన్షీకి కాల్ చేసి, నీకు ఒకే ఒక టాస్క్ ఉంది, రేపు ఒక ఫోటో షూట్ ఉంటుంది, దాన్ని ముగించిన తర్వాత ఆ తర్వాత గేమ్ ఒకటి ఉంటుంది, మీరు నలుగురు ప్లే చేయాలి, దానికి కొంచెం రివ్యూ కావాలి, అది కంప్లీట్ చేయని చెప్పింది. ఏంటే నన్ను ఎందుకు ఇలా చావగొడుతున్నావు అంటోంది. ప్లీజ్ ప్లీజ్ చెయ్యవే అంటే, సరే చేయక చేస్తానా అంటుంది హీరోయిన్. మరుసటి రోజు కెమెరా తీసుకుని జీజిన్ తో వస్తోంది. జీజిన్ నే ఫోటో షూట్ తీయాలి. ఇద్దరు బస్సులో వస్తున్నారు. కెమెరా గురించి ఆమెకేమీ తెలియట్లేదు. అప్పుడు అతడు ఆమెను చూస్తూ, నీకు ఆన్ చేయడమనే తెలుసా లేదా? నిన్ను చూస్తే అలా కనిపించట్లేదే అంటున్నాడు. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ గా ఉంది, అందుకే అలా చూస్తున్నా అంటోంది. సరే ఇవ్వు అని అతడే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలా తీయాలి అలా తీయాలి అని చెప్పి చివరగా ఆమెను ఒక ఫోటో తీశాడు. ఆమె టక్కున బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు జీజిన్ తీసిన ఫోటోను చూస్తున్నాడు. ఆమె అందులో భయపడినట్లు పడింది. ఆ ఫోటోను చూడగానే ఇతనికి చాలా ప్రేమగా అనిపిస్తోంది. అతడు ఆ ఫోటోను అలాగే చూస్తుంటే, ఏది ఇవ్వు నేను చూస్తా అంటోంది. తన ఫోటోను చూసుకుంది. ఆ తర్వాత ఫోటో షూట్ జరిగే చోటుకొచ్చారు. జీజిన్ ను మాత్రమే తీయడానికి రాలేదు, ఫీమేల్ హోస్ట్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరిని కలిపి తీయడానికే వచ్చారు. లిన్షీ చాలా సిన్సియర్ గా పనిచేస్తోంది, కానీ ఆమె కరెక్ట్ గా కూర్చొని తీయొచ్చు కదా అంటోంది. సరే సరే అని ఈమె కూర్చొని తీస్తుంటే, అంతగా కూర్చొని అవసరం లేదని మళ్ళీ అంటోంది. కొంచెం లేచి తీయొచ్చు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంది. లిన్షీ అదంతా పట్టించుకోలేదు, తన పట్ల తన ఫోటోలు తీసింది. ఇప్పుడు జీజిన్ ను మాత్రం విడిగా తీయాలి. అతడు కొంచెం కోపంగా చూస్తుంటే, ఇలా నిలబడితే ఎలా తీయగలను అంటోంది. కొంచెం స్టైల్ గా నిలబడు అని అంటుంటే అతడు ఏదేదో చేస్తున్నాడు. ఆమె ఏదేదో చెప్తుంది, అతనికి ఫోజ్ ఇవ్వడం తెలియట్లేదు. అప్పుడు ఆమె అడ్జస్ట్ చేస్తోంది. ఇలా ఆమె చేతులు వేసి అటు ఇటు తిప్పుతుంటే అతడు డిస్టర్బ్ అవుతున్నాడు. ఆమెనే చూస్తున్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటాడు. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు అని ఆమె అంటోంది. అలా అడుగుతుంటే కూడా అతన్ని పైనుంచే చేయి తీయట్లేదు. అప్పుడు అతడు ఏమీ లేదు, నువ్వు వెళ్లి ఫోటో తీయొచ్చు అంటుంటాడు. ఫోటో షూట్ అయిపోయిన తర్వాత లిన్షీ లిన్ కి కాల్ చేసింది. ఎస్కేప్ రూమ్ కు వెళ్ళాలి, మనం టీమ్ గా వెళ్తున్నాం, త్వరగా రా అని చెప్పింది. అతడు ప్రాక్టీస్ లో ఉన్నాడు, సార్ వేరే రన్నింగ్ చేయమన్నాడు. అప్పుడు తన పాటను తను పరిగెత్తున్నాడు. రే ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతుంటే, సార్ రేపు కలుద్దామని తన పాటను తను లిన్షీ దగ్గరికి వస్తున్నాడు. వీళ్ళు ఆడబోయే గేమ్ ఏంటంటే, ఇద్దరిని ఒక్కో రూమ్ లోకి పంపిస్తారు. ఆ రూమ్ లో చాలా క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ కనిపెట్టి వీళ్ళు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుండాలి. చివరగా ఆ నలుగురు ఒక చోట మీట్ అవుతారు. అప్పుడు వీళ్ళు ఎగ్జిట్ కనిపెట్టి కరెక్ట్ గా బయటికి రావాలి. ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందులో కొంచెం హారర్ మిక్స్ చేస్తారు. అప్పుడు లిన్షీ ఏం చెప్తుందంటే, వాళ్ళిద్దరూ చాలా వీక్ అయిన వ్యక్తులు, హారర్ ఏదైనా ఉంటే మా వైపు తోసేయండి, పాపం వాళ్ళు అని అంటోంది. సరే చేద్దామని లిన్షీని ఒక రూమ్ లోకి పంపించారు. ఇంకో రూమ్ లోకి జీజిన్ ను ఆ అమ్మాయిని పంపించారు. లిన్షీ పోయిన చోట కార్ ఉంది, అందులో చాలా క్లూస్ ఉన్నాయి. వీళ్ళు క్లూస్ కనిపెట్టారంటే ఆ కార్ లో నెక్స్ట్ స్పాట్ కు వెళ్ళొచ్చు. వాళ్ళు పాస్వర్డ్ కనిపెట్టి ఎలాగోలా చేసి వేశారు. ఇంకో వైపు జీజిన్ ప్లేస్ లో 4 చోట్లున్నాయి. ఆ 4 ప్లేసులు ఎక్కడున్నాయో కనిపెట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు బాగానే ఆడుతున్నారు, చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఒకనొక సమయంలో ఒక వాల్ ఉంది, ఒకవైపు వీళ్ళు నిలబడ్డారు, ఇంకో వైపు లిన్షీ లిన్ ఉన్నారు. సడన్ గా లిన్ ఇటువైపు, జీజిన్ అటువైపు పుష్ చేశారు. సడన్ గా రొటేట్ అయ్యి ఇతడు అటువైపు, అతడు ఇటువైపు వచ్చి పడ్డారు. అప్పుడు అటువైపు ఉన్న ఫీమేల్ హోస్ట్ బాగా అరుస్తోంది. జీజిన్ ఇటువైపు రా, అక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయి అంటోంది. ఇతడు కూడా ట్రై చేశాడు, కానీ అది ఓపెన్ కావట్లేదు. జీజిన్ లేకుండా ఈ అమ్మాయికి ఆడడం ఇంట్రెస్ట్ లేదు. ఇంకో వైపు లిన్షీ లేదని ఇతడు కూడా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇంతటితో ఈ గేమ్ ఆపేద్దామని కెమెరాను చూస్తూ స్టాప్ చేయండి అని అంటున్నారు. సరే అని చెప్పి ఈ ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు. అదే టైంలో లిన్షీ, ఇక రా మనం కూడా వెళ్దాం, గేమ్ క్లోజ్ చేద్దామని అంటోంది. ఎందుకు వెళ్ళాలి, ఆట ఆడదామని అతడు అంటున్నాడు. వాళ్ళిద్దరు గేమ్ నుంచి బయటకు వెళ్లారు కదా, మనం కూడా వెళ్ళిపోదామని ఆమె అంటోంది. అప్పుడు అతడు, ఇంతసేపు నీ ఫ్రెండ్ తో ఆడినప్పుడు నీకు బాగా అనిపించిందా? నాతో ఫ్రెండ్ కావాలని నువ్వు చాలా రోజులు నా వెంట పడ్డావు, కానీ ఇప్పుడేంటి, ఇప్పుడే నాకు అర్థం అవుతోంది నీకు బ్రెయిన్ లేదని. ఆ విషయం ఈ గేమ్ ఆట తెలిసిపోతుంది కదా, అందుకే భయపడుతున్నావు కదా అంటున్నాడు. ఏంటి, నాకు బ్రెయిన్ లేదా? నీకంటే ఎక్కువగానే ఉంది, రా చూసుకుందామని ఇద్దరు గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక రూమ్ లో ఇరుక్కున్నారు కదా, ఆ రూమ్ పైన ఒక పెట్టె ఉంది. జీజిన్ ఆ పెట్టె తీశాడు. అందులో చూస్తే 4 నంబర్స్ ఉన్నాయి. ఆ 4 నంబర్స్ కూడా కీవర్డ్స్ లాంటివి. ఆ నంబర్ ద్వారా వీళ్ళు పాస్వర్డ్ కనిపెట్టాలి. ఆ వర్డ్ కు సంబంధించి అక్కడ చాలా క్లూస్ ఉన్నాయి. దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసినప్పుడు వీళ్ళిద్దరికి ఒకే ఆన్సర్ వచ్చింది. చాలా సేపు డిస్కస్ చేశారు. ఒక డౌట్ తో ఇదే ఫిక్స్ చేసుకుందామా అనుకుంటున్నారు. వీళ్ళు ఫోన్ లో ఇన్ఫార్మ్ చేయాలి, అప్పుడే బయటకు వస్తారు.
సరే చేద్దామా అని లిన్షీ అంటోంది. మనం తప్పుగా గాని చేసామంటే హారర్ థీమ్ ఉంటుంది, అది భయపడితే ఏం చేసేది, మాట్లాడకుండా మనం వెళ్ళిపోదామా అలా అతడు అంటుంటే నువ్వు ఆన్సర్ చెప్పు అని ఆమె ఫోన్ లో ఆన్సర్ చెప్పేసింది. ఆన్సర్ చెప్పి బయటికి వెళ్దామని అనుకుంటున్న క్రమంలో సడన్ గా దయ్యం లాగా వచ్చారు. లిన్షీ భయపడిపోయింది, కానీ ఇతడు భయపడకూడదని చెప్పి అతని కళ్ళను ఆమె మూస్తోంది. అతనికి భయంగా లేదు, కానీ కొంచెం బెదిరిపోతున్నట్లు అనిపిస్తోంది. అప్పుడు లిన్షీ ఏదో తప్పుగా చెప్పినట్లున్నాం, రా మనం గేమ్ నుంచి బయటకు వెళ్దామంటోంది. లేదు నాకు తప్పు అనిపించట్లేదు, మనం ఇద్దరం ఇదే ఆన్సర్ చెప్పాం కదా, అది తప్పు కాదు, నువ్వు మళ్ళీ ఆ ఆన్సర్ చెప్పు అంటుంటాడు. వద్దు అని ఆమె అంటుంటే నేనే చెప్తున్నాను కదా చెప్పేసేయి అంటాడు. వేరే ఏదైనా వచ్చి భయపెడితే నువ్వు ఎక్కువగా భయపడతావు కదా అని ఆమె అంటోంది. పర్వాలేదు మనం ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం కదా, ఇద్దరం ఉండడం వల్ల భయపడం, నువ్వైతే చెప్పు అంటుంటాడు. అప్పుడు సరే అని ఆ ఆన్సర్ ను మళ్ళీ రిపీట్ చేసింది. ఆ ఆన్సర్ చెప్పగానే ఆ దయ్యాల వేషంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఎగ్జిట్ డోర్ టక్కున ఓపెన్ అయింది. ఆ భయంలో ఉన్న ఆమె జీజిన్ ను హక్ చేసుకుంది. వీళ్ళిద్దరూ భయపడి హత్తుకుంటుంటే కెమెరాలో బయట ఉన్న వీళ్ళిద్దరూ చూస్తున్నారు. ఆ అమ్మాయికి చాలా కోపం వస్తోంది. కొంచెం సేపు అయ్యాక లిన్షీ ఓ మనం విన్ అయ్యామా అని నవ్వుతోంది. సీన్ కట్ చేస్తే లిన్షీ ఇంటికి వచ్చింది. ఫ్రెష్ అయ్యేటప్పుడు అద్దంలో చూసుకుంది, ఏదో డిఫరెంట్ ఫీలింగ్ లో ఉంది. ఇంట్లో ఉండి ఆ ఫోటోలను చూస్తోంది. జోడీగా వాళ్ళు బాగానే ఉన్నారే అనుకుంటుంది. ఊరికే ఫోటో తీద్దామని చుట్టూ చూస్తోంది. ఎంట్రన్స్ లో ఫోటో తీసేటప్పుడు కరెక్ట్ గా జిజిన్ వచ్చాడు. ఏదో తెలియనట్లు అలా నటిస్తుంటే ఏం చేస్తున్నావు అని అతడు అడిగాడు. ఊరికే టీవీ చూస్తున్నా అంటోంది. సరే నువ్వు ఆమె బుక్ షాప్ కు వెళ్ళాలి, బుక్స్ కొనాలని అన్నారే పోలేదా అని అడుగుతుంటే వెళ్ళేసి వచ్చామని అతడు అన్నాడు. నువ్వు నీ ఫ్రెండ్ తో తినడానికి వెళ్ళాలని చెప్పావు, తిన్నావా అని అడిగాడు. తిన్నా, వామిట్ కూడా అయింది, అది చాలా టేస్టీగా ఉంది, నువ్వు కూడా తిని చూడు అంటోంది. అతడు తిని చూస్తూ అంత బాగా ఏం లేదే, సుమారుగానే ఉంది కదా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు టీవీ చూసేటప్పుడు ఏం చెప్తున్నారంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, స్నోఫాల్ ఎప్పుడు రాబోతోందో డేట్స్ చెప్తున్నారు. అప్పుడు ఆమె స్నోఫాల్ రాబోతోందా, అది చూసి మనం ఏదైనా కోరుకుంటే అది మన మనసుకు నచ్చిన వారితో ఉండాలని కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందట అని అంటోంది. అప్పుడు అతడు నువ్వు ఇంకా చిన్న పిల్లవా, ఇవన్నీ నమ్ముతావా అంటున్నాడు. ఆమెకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె అయ్యో స్వామి అనుకోకుండా చెప్పాను, నన్ను క్షమించు అంటోంది. నెక్స్ట్ డే వీళ్ళు స్కూల్ కు బయలుదేరే ముందు తలుపులు తెరుచుకుని బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి చూస్తే ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. మేం కనిపెట్టాం, మీరిద్దరు లివింగ్ టుగెదర్ లో ఉన్నారా అని అంటున్నారు. ఎప్పటి నుంచి ఇలా అని అంటుంటే ఏమీ లేదని వాళ్ళు అంటున్నారు. ఇదిగో చూడు నువ్వు నిన్న పంపిన ఫోటోస్ అని వాళ్ళు చూపిస్తున్నారు. ఈమె మిగతా ఫోటోలు పంపించేటప్పుడు జీజిన్ తలుపు తెరుచుకుంటూ వస్తాడు కదా, అప్పుడు కూడా ఫోటో తీసింది కదా, ఆ ఫోటోను కూడా వాళ్లకు వాటితో పాటే పంపించింది. ఆ ఫోటోను చూసి డౌట్ అయ్యి వీళ్ళంతా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక అలాంటిది ఏం లేదు అంటోంది. అప్పుడు జీజిన్ మేం జస్ట్ హౌస్ మేట్స్ అంతే అంటున్నాడు. కానీ వీళ్ళు వదిలేటట్లు లేరు, స్కూల్ కు వచ్చే వరకు ఆట పట్టిస్తూనే ఉన్నారు. మీరు అన్నా చెల్లెల్లా లేక బావ మరదల్లా, మీ ఇద్దరికి వరస ఏంటి అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. అప్పుడు లిన్షీ అదంతా ఏం లేదు, మేము దూర బంధువులం, చదువుకోవడం కోసం నేను వచ్చాను, మా అమ్మ నాన్న నన్ను బయట ఉండడానికి ఒప్పుకోలేదు, అందువల్లే వీళ్ళ ఇంట్లో ఉన్నా అంతే అని చెప్తోంది హీరోయిన్. అప్పుడు వాళ్ళు అతన్ని చూస్తూ ఏరా అంతేనా ఇంకేమైనా ఉందా అని జీజిన్ అడుగుతున్నారు. అప్పుడు అతడు అవును అలా చెప్పొచ్చు అంటాడు. లిన్షీ అతన్ని గుర్రుగా చూస్తోంది. వీడేంటి ఇలా అంటున్నాడు అని మనసులో అనుకుంటోంది. కానీ వాళ్ళంతా అస్సలు వదలట్లేదు, ఇంకా పరాచకాలు ఆడుతూనే ఉన్నారు. స్కూల్ కు వచ్చాక టీచర్ ఏం చెప్తోందంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకోసం 3 రోజులు సెలవులు ఇస్తున్నట్లు చెప్పింది. ఆ మాట వినగానే పిల్లలంతా సంతోషపడుతున్నారు. ఇప్పుడు తిరిగి చూస్తే ఆ ఫీమేల్ హోస్ట్ ఉంటుంది కదా, ఆమె పేరు సాంగ్, ఆమె వచ్చింది. హీరోయిన్ పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతోంది. అప్పుడు ఒక షోకు సంబంధించిన టికెట్ అక్కడ పెట్టింది. ఏంటి అని అడుగుతుంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, దానికోసం నేను జీజిన్ ను ఇన్వైట్ చేశాను, కానీ అతడు కుదరదని చెప్పాడు, నా కోసం నువ్వు అతన్ని తీసుకువస్తావా అని అడుగుతోంది. అయ్యో అది నేనెలా చేయగలను, నువ్వు అడిగితే అతడు కుదరదని ఎలా చెప్పాడు అంటోంది. అతనికి వేరే ఏదో అపాయింట్మెంట్ ఉందని చెప్పాడు అంటుంది. అదేం అపాయింట్మెంట్ అని అంటుంటే న్యూ ఇయర్ కు నీతోనే ఉండాలని చెప్పాడు అని అంటోంది. లేదే అలాంటిదేం లేదు, అతడు నన్ను బయటికి పిలవనే లేదు, మేము ఊరికే ఇంట్లోనే ఉంటామని చెప్పింది. ఓహో అలాగైతే కావాలనే అతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడా అని అంది. ఈ సంవత్సరమే నేను ఇక్కడ ఉండబోతున్నా, నెక్స్ట్ ఇయర్ నేను అబ్రాడ్ కు వెళ్తాను, అందువల్ల ఎలాగైనా చేసి అతన్ని తీసుకురావడానికి ట్రై చేస్తావా అని అడిగింది. నువ్వెందుకు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నావు, ఎందుకంటే అతడు ఎవరితోని ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయడు, అతడు ఎప్పుడు ఒంటరిగా తిరుగుతుంటాడు, నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలా అంటుంది.
అంటోంది. మేము 8 ఏళ్ళుగా ఫ్రెండ్సే, కానీ ఇద్దరం కలిసి తిరిగిందే లేదు. అతనితో ఉండాలని నాకు అనిపిస్తుంది, కానీ అతడు నేను ఎప్పుడు బిజీగా ఉంటాం. ఇంతకీ మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతుంటే అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. చిన్న వయసులో ఈమె ఏదో ఒక కాంపిటీషన్ లో పాల్గొని ఓడిపోవడంతో ఏడుస్తోంది. అదే టైంలో జీజిని ఈమె పక్కన కూర్చున్నాడు. ఏడుస్తుంటే చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను ఓడిపోయాను, నన్ను అంతా తిడతారు, ఇంటికి వెళ్ళడమే ఇష్టం లేదని అంటోంది. ఇదిగో నువ్వేం భయపడకు, నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అని తినడం కోసం మిఠాయిలు ఇచ్చాడు. అప్పటి నుంచి జీజిన్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అతనిపై ఇంకా క్రష్ ఉంది. సరే మన వల్ల అయింది చేద్దామని అంతా రంగంలోకి దిగారు. కానీ ఈమె గీసేది చూస్తుంటే అందరికి డౌట్ వస్తోంది. ఏది లిన్షి శాంపిల్ ఉంటే చూపించండి అని అంటుంటే అప్పుడు షియా ఒక పేపర్ చూపించింది. అందులో ఏదో చిన్న పిల్లలు గీకినట్టు గీకి పెట్టారు. అదంతా చూసి మనం ఊరికే గెలవలేమని అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే అసలు అవకాశమే లేదని అనుకుంటున్నారు. అప్పుడు లిన్షి వీళ్ళు అంతగా ఏం గీస్తున్నారు అని క్లాస్ పక్కగా వెళ్తోంది. అప్పుడు తొంగి చూసింది. వాళ్ళకు తెలియకుండా గీసేది చూద్దామని తొంగి చూస్తోంది. అప్పుడు వెనక నుంచి లిన్ వచ్చి నిలబడ్డాడు. ఈమె పిల్లిలాగా అటు ఇటు పోతా ఉంటే ఇతడు చూసి నవ్వుతున్నాడు. ఓయ్ లిన్షి అని పిలిచాడు. అప్పుడు ఆమె భయపడిపోయింది. ఎందుకు ఇలా భయపెడుతున్నావు అని అడిగింది. ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ నీకేం పని అని అడిగాడు. లేదు మీరు ఏం గీస్తున్నారో అని చూద్దామని వచ్చా, జరుగు నేను చూడాలి అని అంటుంటే వద్దు లిన్షి చూడకు అని అతడు అంటున్నాడు. చూస్తే అంతే నీకున్న కాన్ఫిడెన్స్ పోతుంది అని అంటుంటాడు. ఓ ఆ లెవెల్లో మీరు గీస్తారా, నాకు అంతకంటే బాగానే కాన్ఫిడెన్స్ ఉంది, జరుగు చూడాలి అంటోంది. కానీ అతడు దారి వదలట్లేదు. అప్పుడు ఆమె అతని కాలుపై తన్ని లోపలికి వచ్చి చూసింది. చూస్తే బాగా గీశారు. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో గీశారు. అందులో ఏముందో అర్థం కాలేదు, కానీ అది వేరే లెవెల్లో ఉందని మాత్రం అర్థమవుతోంది. చూడగానే గమ్మున వెళ్ళిపోతోంది. శోకంగా నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వేం చేసుకోకు, కావాలంటే నేను ఏదైనా చేస్తా అంటున్నాడు. ఇక మేము ఓడిపోతామని ఆమె ఫిక్స్ అయినట్లే ఉంది. ఎందుకంటే ఆ లెవెల్లో వాళ్ళు బాగా గీశారు. ఇప్పుడు స్కూల్ అయిపోగానే లిన్షి ఇంటికి వెళ్తోంది. శోకంగానే వెళ్తోంది. అప్పుడు లిన్ వచ్చాడు. లిన్షి నీకోసమే ఈ బైక్ తీసుకొచ్చాను, రారా ఫస్ట్ నువ్వే కూర్చోవాలి అంటున్నాడు. హెల్మెట్ కూడా తెచ్చాడు, నీకోసమే కొన్నా ఇది అని ఇస్తున్నాడు. ఇది పెట్టుకో అని అంటున్న క్రమంలో కరెక్ట్ గా జీజిన్ వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు, నాతో రా అని చేయి పట్టి లాగుతున్నాడు. ఇంకోవైపు లిన్ చేయి పట్టి లాగుతున్నాడు. నేనే ఫస్ట్ వచ్చాను, నేనే ఫస్ట్ ఆమెను తీసుకెళ్తా అంటున్నాడు. మేమిద్దరమే ఒక్క ఇంట్లో ఉంటున్నాం, మేమిద్దరం కలిసే వెళ్తామని జీజిన్ అంటున్నాడు. ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడు ఇద్దరిని చూసిన లిన్షి చెయ్యి వదలలేదంటే బిగ్గరగా అరుస్తా అంటోంది. అప్పుడు ఇద్దరు వదిలేశారు. ఎవ్వరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేనే నడుచుకుంటా వెళ్తా అని వెళ్తోంది. పాపం నడుచుకుంటూ వెళ్తోందని ఆమెకు సైకిల్ ఇచ్చి వీళ్ళిద్దరూ బైక్ పై వెళ్తున్నారు. ఆమె స్పీడ్ గా వెళ్తోంది. ఆమె నడిపినంత లెవెల్లో ఇతడు బండి నడపట్లేదు. ఏంట్రా ఇది ఒక బండి అని తీసుకొచ్చావా, ఏంట్రా ఇంత స్లోగా వెళ్తోంది అని జీజిన్ అంటున్నాడు. మంచిదైంది లిన్షి ఇందులో కూర్చోలేదు అని అంటున్నాడు. చివరగా ఇంటికి వచ్చేసారు. లిన్షి నువ్వు చెప్పు, మాట్లాడకుండా అందరి బోర్డులను మనం రఫ్ చేద్దామా, అలాగని చేస్తే మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా అంటున్నాడు. అదంతా అవసరం లేదని రా లిన్షి మనం వెళ్దామని జీజిన్ తీసుకెళ్తున్నాడు. ఒక బాయ్ కూడా ఆమెను చెప్పనివ్వట్లేదు. ఇంటికి రాగానే రేపు బోర్డులో ఏం గీయాలా అని అతడు బాగా ఆలోచిస్తున్నాడు. ఆమెను చూస్తూ నువ్వు చాలా సిన్సియర్ గా ఉన్నట్లున్నావు, ఇందులో అంత సీరియస్ గా తీసుకోకమ్మా అంటుంటాడు. నాకు అన్ని సీరియసే, నేను ఎలాగైనా చేసి ఇందులో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలి అంటోంది. మరుసటి రోజు తినడం కోసం టిఫిన్ చేద్దామని వచ్చాడు. అక్కడ చూస్తే 2 ప్లేట్లే ఉన్నాయి. లిన్షికి టిఫిన్ ఏదమ్మా అని అడుగుతున్నాడు. ఏంటో తెలియదురా, తినకుండానే ఆమె స్కూల్ కి వెళ్ళిపోయింది అని ఆమె చెప్తోంది. ఏంటి వెళ్ళిపోయిందా, అయితే నాకు కూడా వద్దు నేను వెళ్తున్నా అని వెళ్తున్నాడు. క్లాస్ రూమ్ లోకి వచ్చి చూస్తే ఆమె తలపై బుక్ పెట్టుకుని టయర్డ్ గా పడుకుంది. చూడగానే అయ్యో పాపం ఈమె ఎంత కష్టపడుతోంది అని అనుకుంటున్నాడు. తలపై ఉన్న బుక్ తీసేసి చూశాడు. చూస్తే అక్కడ చాలా బొమ్మలు గీసినట్లుంది. అప్పుడు నోట్ చేశాడు ఆమె ఏదో పెయింట్ చేసినట్లుంది. మర్చిపోయి అక్కడే పడుకునింది. అలా పడుకోవడం వల్ల ముక్కుకు చెంపలకు పెయింట్ అంటుకుంది. అతడు ఆమెను చూస్తూ నవ్వుతూ ఫస్ట్ ప్రైజ్ తీసుకుని ఏం చేస్తావు, మనం ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలని ఏమీ లేదు అని అంటుంటాడు. నెక్స్ట్ కెమిస్ట్రీ క్లాస్ లో ఏదో ఎక్స్పెరిమెంట్ చేయమన్నారు. ఇతడు ఆ ప్రయోగం చేస్తుంటే అప్పుడు కూడా ఆమె దాని గురించి ఆలోచిస్తోంది. ఇతడు అదివు ఇదివు అంటున్నాడు, కానీ ఆమె ఏమి పట్టించుకోవట్లేదు. నువ్వు ఊరికే ఉన్నావు కదా, నువ్వే తీసుకో, నేను ఆ ఆర్ట్ కోసం ట్రై చేస్తున్నా అంటోంది. అప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ లో జీజిన్ ఏదో డిఫరెంట్ గా చేశాడు. ఆ కెమికల్ చూసిన తర్వాత మనం దీంతో ఏదైనా చేయొచ్చు కదా అంటోంది. ఆ తర్వాత వీళ్ళు ఆ బోర్డు దగ్గరకు వచ్చారు. ఆ కెమికల్ తోని వాళ్ళు ఏదో
మెరిసేటట్లు గీస్తున్నారు. దాన్ని గీసిన తర్వాత చీకట్లో పెట్టి చూస్తే మెరుస్తున్నట్లు అనిపిస్తోంది. చూడ్డానికి చాలా అందంగా డిఫరెంట్ గా ఉంది. అప్పుడు జీజిని పిలిచి ఇక్కడికి వచ్చి చూడు అంది. అప్పుడు వచ్చి చూశాడు. అతనికి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తోంది. చాలా బాగుంది అని తిరిగాడు. అప్పుడు ఇద్దరు క్లోజ్ గా వచ్చారు. ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు. లిన్సీ సిగ్గుపడుతూ పక్కకు తిరిగింది. అతడు కూడా నవ్వుకుంటూ పక్కకు వెళ్ళాడు. వీళ్ళంతా కంప్లీట్ చేశాక లైట్ ఆఫ్ చేస్తే చీకట్లో అది సూపర్ గా ఉంది. అది రియల్ గా ఉన్నట్లుంది. ఇలాంటి ఒక ఆర్ట్ ను మనం గీసామా అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు లిన్సీ తప్పకుండా మనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా అంటోంది. అవునవును వస్తుంది అని అంటుంటే నేను హామీ ఇచ్చాను, దాన్ని నిలబెట్టుకోవాలి అంటోంది. మరుసటి రోజు రిజల్ట్ వచ్చింది. వీళ్ళు అనుకున్నట్లుగానే లిన్సీ క్లాస్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదే టైంలో లిన్ క్లాస్ కు ఎందుకు ప్రైజ్ రాలేదంటే లిన్సీకు సాయం చేయాలని అతడు ఏదో చేసినట్లే ఉన్నాడు. అతడు డ్రాయింగ్ మార్చినట్లున్నాడు. అందువల్లే వాళ్ళకు ప్రైజ్ రాలేదు. అంతేకాదు లిన్నే ఏదో చేశాడని అందరికీ తెలిసిపోయింది. అందువల్ల నోటీస్ బోర్డ్ లో అతని పేరు కూడా రాశారు. అప్పుడు లిన్సీకి కొంచెం బాధగా అనిపిస్తోంది. అయ్యయ్యో అనవసరంగా వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటోంది. కానీ అంతా కూడా లిన్ తన క్లాస్మేట్స్ కి ద్రోహం చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఎలాగోలా చేసి హామీ ఇచ్చినట్లు ఈమె గెలిచింది. అందువల్ల హీరో ఆ డేట్ కు వెళ్లి తీరాల్సిందే. లిన్సీ నైట్ పడుకున్నప్పుడు ఆమె కొంచెం అప్సెట్ లో ఉంది. నేనే హెల్ప్ చేస్తున్నాను, అలాంటప్పుడు నేనెందుకు ఇలా బాధపడుతున్నాను? అనవసరంగా బాధపడకూడదని అటు ఇటు తిరిగి పడుకుంటోంది. కానీ నిద్ర పట్టట్లేదు. జీజిన్ ఆమెను మీట్ కాబోతుండడం వల్ల ఈమె డిస్టర్బ్ అవుతోంది. అదేంటో ఈమెకు అర్థం కావట్లేదు. అటు ఇటు దొర్లుతున్న క్రమంలో బెడ్ పై నుంచి కింద పడింది. అదే టైంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవర్రా అని అడిగితే జీజినే వచ్చాడు. నేను న్యూ ఇయర్ కు ఒక గిఫ్ట్ కొనాలి, నాతో వచ్చి గిఫ్ట్ సెలెక్ట్ చేస్తావా అంటున్నాడు. ఓ సరే సరే వస్తా అని ఇద్దరు గిఫ్ట్ కోసం వెళ్లారు. టాయ్స్ తీస్తున్నారు. అతడు ఒకటి చూపించి ఇది బాగుంది కదా, ఇది గిఫ్ట్ గా ఇవ్వొచ్చా అంటున్నాడు. ఇది బాగాలేదు అని చెప్పింది. చివరగా ఒకదాన్ని చూపించి ఇది బాగుంది కదా అంటోంది. ఆ బొమ్మతో ఆమె ఆడుతుంటే జీజిన్ ఆమెనే చూస్తున్నాడు. అతడు నవ్వేది ఈమె గమనించింది. ఇతడు ఎందుకు నవ్వుతున్నాడు అని ఆమె నోట్ చేస్తోంది. లేదు ఆమెకు టేస్ట్ కు తగినట్లు నువ్వు ఆమె కొనివ్వు, ఇది అవసరం లేదులే అని తీసుకున్నది అక్కడ పెడుతోంది. ఆ తర్వాత పక్కకు వెళ్లి నిలబడింది. అప్పుడు ఇతడు గమనిస్తున్నాడు. ఈమె ఏదో డిస్టర్బ్ అవుతున్నట్లు అతడు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. మరుసటి రోజు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. స్నోఫాల్ వేరే వస్తుందని చెప్పారు కదా, అందువల్ల లిన్సీకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు. ఆ డేట్ ను తలుచుకుంటూనే శోకంగా కూర్చుని ఉంది. అప్పుడు జీజిన్ బయటకు వచ్చాడు. నువ్వు ఊరికే రా, మనం ఒక వాక్ చేద్దామా అంటున్నాడు. నేనెందుకు మీ మధ్యలో, షియా నన్ను పిలిచింది, మేమిద్దరం తినబోతున్నాం అని వెళ్తోంది. నైట్ డ్రెస్ తో వెళ్తుంటే ఇలాగే వెళ్తావా అంటున్నాడు. యాక్చువల్ గా అతడు పిలిచాడని ఈమె బిజీగా ఉన్నానని చెప్పుకోవడానికి అలా చెప్పింది. యాక్చువల్ గా షియాతో ఈమెకు ప్లాన్స్ ఏమీ లేవు. లేదు నేను లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకుంటా అంటోంది. నువ్వు వెళ్ళు అని అతన్ని బయటకు తోసేసిన తర్వాత అక్కడే నిలబడింది. అతడు కూడా అటువైపు నిలబడి ఉన్నాడు. జీజిన్ కు ఆమెని వదిలి వెళ్లడం ఇష్టం లేదు. ఇంకోవైపు లిన్సీకి కూడా ఇతన్ని పంపడం ఇష్టం లేదు. కానీ అది ఇద్దరు బయటకు చూపించుకోవట్లేదు. ఇప్పుడు జీజిన్ సాంగ్ ను చూడ్డానికి వచ్చాడు. ఆమె కోసం ఫ్లవర్స్ తెచ్చాడు. ఈమె ఇక ఇక్కడ ఉండనని చెప్పింది కదా, అందువల్ల సెండ్ ఆఫ్ ఇవ్వడానికే వచ్చాడు. ఏంటి షో ఇంకా స్టార్ట్ కాలేదా, వెళ్దామా అని అంటుంటే లేదు మనం వేరే చోటుకు వెళ్దాం అంటోంది. ఏం మాట్లాడుతున్నావు, షో లేట్ అయితే ఏం చేసేది అంటుంటాడు. లేదు నేను అబద్ధం చెప్పాను, షో లాంటిది ఏమీ లేదు. అప్పుడు అతడు ఏంటి అబద్ధం చెప్పావా, నీకు ఇది లాస్ట్ షో అనే నేను నీకు సెండ్ ఆఫ్ ఇవ్వాలని వచ్చాను, అలాగైతే నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళొచ్చా అంటుంటాడు. ఎందుకు నేను అబద్ధం చెప్పి నిన్ను పిలిచానో అడగవా అంటోంది. అప్పుడు ఏం చెప్పాలో అతనికి అర్థం కావట్లేదు. నీతో టైం స్పెండ్ చేయాలని అనిపించింది. ఇంతకీ నీకు గుర్తుందా, 8 ఏళ్ల క్రితం మనం ఇక్కడే మీట్ అయ్యాం. నేను ఏడ్చినప్పుడు నువ్వు నాకు మిఠాయిలు ఇచ్చావు కదా, అదే నా లైఫ్ ను మార్చినట్లు నేను అనుకుంటున్నాను. అలాంటి మిఠాయిస్ నువ్వు ఫ్యూచర్ లో నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నావా అంటోంది. యాక్చువల్ గా ఇండైరెక్ట్ గా ఆమె ప్రపోజ్ చేస్తోంది. ఆ విషయం జీజిన్ కూడా అర్థమైంది. జీజిన్ కొంచెంసేపు ఆలోచించి ఆమెకు డైరెక్ట్ గానే సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో చూడు సాంగ్, నీకు నచ్చిన అబ్బాయి నీ లైఫ్ లో వస్తాడు. అతడు నీకు సంతోషాన్ని ప్రేమను ఇస్తాడు. అతని కోసం నువ్వు వెయిట్ చెయ్యి. కానీ నా నుంచి అది నీకు దొరుకుతుందని అనుకోవట్లేదు. నేను నిన్ను ఒక ఫ్రెండ్ గానే చూస్తున్నా అంటున్నాడు. ఆ మాట వినగానే ఆమె కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు అర్థమైంది జీజున్ అని అంటుంది. సరే నేను వస్తా అని వెళ్ళిపోయాడు. అతనికి కూడా ర్యాష్ గా చెప్పానే అని బాధగా ఉంది. ఆగి తిరిగి చూద్దామా అని అనుకుంటున్నాడు. కానీ ఆగి చూస్తే బాగుండదని ఇంతటితో క్లోజ్ చేసుకోవాలని వెళ్ళిపోతున్నాడు. ఇంకోవైపు లిన్సీ ఒక షాప్ లో కూర్చుని
షియాకు కాల్ చేసి రమ్మని చెప్తోంది. నేనెలా రాగలనే, ఇదిగో జిన్ వచ్చాడు, అతనికి ఏదో అసైన్మెంట్ ఉందట, అది కంప్లీట్ చేయమని నన్ను చావగొడుతున్నాడు, నేను రాలేను, మనం ఇంకోసారి కలుద్దామని చెప్పింది. సరే ఓకే అని లిన్షి ఫోన్ పెట్టేసింది. ఇదే ఆ సంవత్సరంలో ఫస్ట్ స్నోఫాల్. ఆ స్నోఫాల్ ను చూస్తూ ఆమె కాఫీ తాగడానికి రెడీ అవుతోంది. సడన్ గా ఎవరో వచ్చి చీర్స్ చెప్తున్నారు. ఎవర్రా అని చూస్తే జీజిన్ వచ్చాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.